వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ మన ఇండియాలో చాలా హాట్ టాపిక్గా ఉన్నారు. ఒకటి, ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నం వల్ల. రెండోది వచ్చేసరికి మధ్యప్రదేశ్లోని భోపాల్లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే తనకి సంబంధించిన వారసత్వ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనపరచుకోబోతుందన్న న్యూస్ వల్ల సైఫ్ అలీ ఖాన్ చాలా హాట్ టాపిక్గా మారారు. యాక్చువల్గా సైఫ్ అలీ ఖాన్ ఒక పటౌడీ ఫ్యామిలీకి చెందిన ఆయన. పటౌడీ ఫ్యామిలీస్ అంటే భోపాల్లో నవాబులు పరిపాలించే ఫ్యామిలీ పటౌడీ ఫ్యామిలీ అంటారు. వీళ్ళు భోపాల్ ఒక ప్రిన్స్లీ స్టేట్. మనకి ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భోపాల్ ఒక ప్రిన్స్లీ స్టేట్ కింద ఉంది. సో మన స్వాతంత్రం తర్వాత, అలాగే మన దేశ విభజన తర్వాత పాకిస్తాన్ భారతదేశం కింద విడిపోయిన తర్వాత ఈ నవాబుల్ ఫ్యామిలీకి చెందిన చాలా మంది లేకపోతే ముఖ్యమైన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవటం జరిగింది. అలా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఇండియాలోనే ఉండిపోయినాయి. సో దానికి సంబంధించి వాళ్ళ వారసులు అయిన సైఫ్ అలీ ఖాన్ గారికి ఈ 15,000 కోట్ల రూపాయలు విలువైన ఈ ఆస్తులు అంటే పెద్ద పెద్ద మహల్స్ ఇలాంటివన్నీ చెందుతాయని చెప్పానని అన్నారు. కానీ అవి ఆయనకి దక్కవు అని చెప్పేసి అన్నారు. దేనివల్ల అంటే మన ఇండియాలో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ఒకటి అమల్లో ఉంది. దీని సారాంశం ఏంటంటే, దేశ విభజన అనంతరం దేశంలో ఎవరైనా సరే భారతదేశం నుంచి పాకిస్తాన్కి గనక వెళ్ళిపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అవన్నీ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతాయి అని చెప్పానని ఈ యాక్ట్ యొక్క మెయిన్ సారాంశం అనమాట. దీనికి సంబంధించి ఆ ప్రాపర్టీ సైఫ్ అలీ ఖాన్ గారికి చెందాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన లీగల్ పోరాటం అయితే చేస్తున్నారు. కాకపోతే ఎటువంటి రకమైన పాజిటివ్ రెస్పాన్స్ లేదు. చూద్దాం మరి ఆయన ఈ 15,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని దక్కించుకోగలుగుతాడో లేదో. అలాగే ఈ యాక్ట్ కింద ఇప్పటి వరకు మన దేశంలో సుమారు 9,280 ప్రాపర్టీస్ మన ఇండియాలో యాక్ట్ కింద ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.